నామానికి మహిమ కలుగునుగాక. మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఈ దినం మన ధ్యాన నిమిత్తముగా కీర్తనల గ్రంథములో నుండి 20వ కీర్తనల గ్రంథములో నుండి 20వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, బలవంతుడు, శక్తి కలిగినటువంటి మా గొప్ప దేవా, నీకు వందనాలు. చదవబడిన ఈ లేఖములో నుండి మాతో మీరు మాట్లాడి నీ ఘనమైన నామానికి మాత్రమే మహిమయు ఘనతయు ప్రభావాలు మీరు చెల్లించుకొనమని కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాతో మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురు చూపేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురు చూపేది. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. మాతో మాట్లాడుమయ్యా. హల్లెలూయా. సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామములో మరొకసారి దేవుని వాక్యాన్ని వినడానికి దేవుని సన్నిధిలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అలాగే మీ పక్కనున్న వాళ్ళు కూడా వందనాలు చెప్పుకోండి. రైట్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చదవబడిన దేవుని వాక్యములో కీర్తనకారుడు ఒక చక్కని వాగ్దానాన్ని ఇక్కడ తెలియపరుస్తున్నాడు. ఏమని అక్కడ రాయబడింది అంటే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే, మన కోరికను ఫలింపజేసేవాడు, మన ప్రార్థనను సఫలపరిచే దేవుడు. 65వ కీర్తన 2వ వచనంలో కూడా అంటాడు, సర్వశరీరులు నీ దగ్గరకు వస్తారయ్యా. ఎందుకో తెలుసా? నీవు ప్రార్థన ఆలకించేవాడవని. నీవు ప్రార్థన ఆలకించి మా కోరిక, మా ఆశ, మాకున్న మనోభిష్టాన్ని తీర్చకపోతే, మా ప్రార్థనని నీవు సఫలపరచకపోతే మరి ఇంకెవరు కూడా మా ప్రార్థనను ఆలకించేవారు లేరు అని భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ దినం మన ధ్యానాంశం ఏంటి అంటే, నీవు కోరుకున్నది ఆయన నీ జీవితంలో నెరవేర్చగలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు కోరినట్టే నీకు జరిగించే దేవుడు. అయితే నీవు కోరుకున్న ఈ దేవుడు నీ జీవితంలో జరిగించాలి అంటే ముందుకు సర్దుకొని కూర్చోండి. ఒకసారి అమ్మా, దారిలో లేకుండా కొద్ది ముందు సర్దుకు జరగండి. ఒకసారి ముందు జరగండి. జరగండి త్వరగా జరగాలి.
రైట్. నీవు కోరుకున్నట్లుగా నీ జీవితంలో జరగాలి అని నీకు ఆశ ఉంటే నిశ్చయముగా నీవు ఆరాధించే దేవుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ప్రార్థనలన్నిటినీ ఆయన సఫలపరచునుగాక. ఆమేన్. మన ప్రార్థనలను దేవుడు సఫలపరచకపోతే, మన ప్రార్థనలను దేవుడు అంగీకరించకపోతే మన కోరికలు ఏమవ్వవు, నెరవేర్చబడవు. మనం చేసే ప్రార్థన దేవునికి ఇష్టకరమైందిగా ఉంటే, మనము చేసే మనవి దేవుడు కోరుకున్నట్లుగా ఉంటే, అప్పుడు మన ఆశను కోరికను దేవుడు ఏం చేస్తారంటే నెరవేరుస్తాడు. 21వ కీర్తనలో కూడా అంటాడు, నీ మనోభిష్టాన్ని నేను సఫలపరుస్తాను అన్నాడు. ఏం చేస్తాడంట? నీ మనోభిష్టము అంటే నీ మనస్సులో ఉన్న కోరిక. మానవుడు సహజంగా గడిచినటువంటి వారాల్లో కూడా చెప్తూ వచ్చాను, ఏ మానవుడు ఆశ లేని మానవుడు, కోరిక లేని మానవుడు ఉండడు. సైకాలజికల్గా మనం చూస్తే ప్రతి మానవునికి కోరిక, ఆశ అనేది ఉంటూ ఉంది. అయితే అది దైవ సంబంధమైనటువంటి కోరిక గనక అయితే, దేవుడు ఇష్టపడుతున్నటువంటి కోరిక గనక అయితే, దేవుని చిత్తములో ఉన్నటువంటి కోరిక గనక అయితే, నిశ్చయముగా నీ కోరికను దేవుడు సిద్ధింపజేస్తాడు. నీవు కోరుకున్నట్లుగానే నీకు జరిగిస్తాడు దేవుడు. నీవు ఆశిస్తున్నట్లుగానే దేవుడు నీకు జరిగిస్తాడు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 16వ వచనంలో కూడా అంటాడు, ఆశీర్వాదం కావాలని ఎవడైనా కోరుకుంటే వారు ఎవరిని కోరుకోవాలంటే నమ్మదగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరిని పడితే వాళ్ళని అడిగితే నీ కోరిక నెరవేర్చబడదు. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర నీ మనవిని చెప్తే, నీ ప్రార్థన చెప్తే, నీకున్నటువంటి ఆశను ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చెబితే ఒకవేళ నీ కోరిక నెరవేర్చబడకపోవచ్చేమో కానీ జీవము కలిగిన దేవుని దగ్గర గనుక నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయం లేదయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా, మేలు కొరకే అన్నియు జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నియు జరిగించు యేసయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయం లేదయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా. నీవు ఆరాధించే దేవుడు ఎవరు అంటే నమ్మదగిన దేవుడు. ఎంత నమ్మదగిన దేవుడు అండి ఆయన? ఎవరైనా చెప్పగలరా? ఇంత నమ్మదగిన దేవుడా, ఇంత నమ్మదగిన దేవుడా, ఇంత నమ్మదగిన దేవుడు అంటే ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. ఒకసారి నమ్మదగిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన దేవుడు ఆయన. విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయంలో 16వ వాక్యములో కూడా మాట్లాడుతూ నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు అన్నాడు. ఆ నమ్మదగినటువంటి దేవుని దగ్గర నీ ఆశ, నీ కోరికను దేవుని సన్నిధిలో కనుక నీవు మనవి చేయగలిగితే, నీవు ప్రార్థించగలిగితే, నీ ప్రార్థన దేవునికి ఇష్టకరమైనదిగా ఉండగలిగితే నీ కోరికను ఆయన నెరవేరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతూ భక్తుడు అంటాడు, మీరు అడుగుచున్నారు కానీ మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు కనుక కొంతమంది ఆశను, కోరికను దేవుడు నెరవేర్చట్లేదు. స్వార్థం కోసం అడుగుతున్నారు, వారి బాగు కోసం కేవలం అడుగుతున్నారు కానీ, అంటే శరీర సంబంధమైనటువంటి అవసరాల కొరకు ప్రభువుని అడుగుతున్నారు కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఉజ్జీవము కొరకు, ఆత్మీయ జీవితంలో బాగుపడాలను, ఆత్మీయ జీవితంలో ఉజ్జీవాన్ని కలిగి ఉండాలను ఆశపడటం లేదు. కనుక అడిగినను మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు కనుక నేనేం చేయలేకపోతున్నానంటే ఇవ్వలేకపోతున్నాను అన్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 66వ అధ్యాయంలో 4వ వచనాన్ని కూడా మీరు చదివితే అక్కడ అంటాడు, ప్రతివాడు తన ఇష్ట ప్రకారం అడుగుతున్నాడంట. ప్రతివాడును తన ఇష్టము కాని దానిని కోరుకుంటున్నాడు. ప్రతివాడంట
ఎవరు అడిగినా ఎలాగడుగుతున్నారు దేవుణ్ణి అంటే 66వ అధ్యాయం యెషయా గ్రంథం 4వ వచనంలో ఉంది, నాకు ఇష్టము కాని దానిని అడుగుతున్నారు. ప్రభువుకి ఇష్టంగా అని అడిగితే దేవుడు నీకు ఇస్తాడా? ఏమ్మా, ఇప్పుడు నేనున్నాను, షేవింగ్ చేసుకుంటా ఉన్నాను, నా కొడుకు వచ్చి రేసరీ డాడీ అన్నాడు, నేను ఇవ్వగలనా? చెప్పాలి గట్టిగా, ఇవ్వగలనా? ఇస్తే ఏమైంది? వాడికి ప్రమాదం జరిగిద్ది. ఇప్పుడు ఒకవేళ వాడు మారం చేస్తున్నాడు, నేను ఇచ్చిన వాడి ప్రమాదం జరిగితే కనుక ఆ బాధ భరించాల్సిన అవసరం ఎవరిపైన ఉంటుంది? తండ్రిగా నా పైన ఉంటుంది. కనుక కొన్ని మనం కోరుకున్న ఇవ్వడు దేవుడు, కొన్ని మనం ఆశించే జరిగించడు దేవుడు. కారణం ఏంటి అంటే మనకు జరిగిపోయింది తెలుసు, జరుగుతున్నది తెలుసు, జరగబోయేది యేసయ్యకి ఒక్కడికే తెలుసు. చెప్పు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జరిగింది తెలుసు, జరుగుతున్నది తెలుసు, కానీ జరగబోయేటువంటి పరిణామాలు ఏంటో, జరగబోతున్నటువంటి పరిస్థితులు ఏంటో ఎవరికి తెలుసు? దేవునికే తెలుసు. అయితే దేవుడు అంటున్నాడు ఈ వాక్యములో, ప్రతివాడు నా ఇష్టము కాని దాన్ని అడుగుతున్నాడు అన్నాడు. ఏంటంట ప్రభువుకి ఇష్టం? ప్రభువుకి ఇష్టం లేని నువ్వు అడిగితే నీకు ఎట్లా కోరిక నెరవేర్చబడింది? దేవునికి అంగీకారము కాని దాన్ని నువ్వు అడుగుతుంటే ప్రభువు నీకు ఎట్లా ఇవ్వగలడు? దేవునికి ఇష్టము కాని దాన్ని కొరకు నువ్వు ప్రయాసపడుతుంటే దేవుడు నీకు ఎట్లా ఇవ్వగలడు? దేవుని వాక్యములు ఇదే యెషయా గ్రంథం 55వ అధ్యాయము మొట్టమొదటి 2 వచనాలు మీరు చదివితే అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఆహారము దాని ఆహారము కాని దాని కొరకు ప్రయాసపడుతున్నారంట. దేనికోసం? ఆహారము కాని దాని కొరకు. క్షమించండి ఇలా చెప్తున్నందుకు. మందు తాగారనుకో, అది ఆహారమా? పాన్ పరాగలు తింటున్నారు, అది ఆహారమా? లేనిపోయి అన్ని నవిలేస్తున్నారు పళ్ళతో. ఆ పళ్ళు చూడాలా? చూడలేం మనం కొంతమంది పళ్ళు. దేవునికి స్తోత్రం. ఆహారము కాదు అది. ఆహారముగా దేవుడు కొన్నిటిని ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. మానవుడు బ్రతకడానికి సకల సదుపాయాలను దేవుడు భూమి మీద కలుగు చేశాడు. చక్కగా కూరగాయలు ఇచ్చాడు, మాంసాహారాన్ని ఇచ్చాడు, సముద్రములో మరి తిరుగుతున్నటువంటి జలచరాస్తులను నీవే ప్రశాంతంగా పట్టుకొని తినరా బాబు అని దేవుడు నీవు తినడానికి ఆహారం ఇచ్చాడు. కొన్ని చెట్లను భూమిపై నాటుతూ వచ్చాడు. ఇప్పుడోళ్ళు కానీ ఇంగ్లీష్ మందులు వాడుతుంది, అప్పుడోళ్ళు అన్ని ఆకులు తినే బ్రతికారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆకులు అలమలు తిన్నప్పుడు, పండ్లు తిన్నప్పుడు, ఏ సీజన్లో ఆ కాయ తిన్నప్పుడు మరి శరీరానికి సంబంధించినటువంటి విటమిన్స్ ఏం కావాలో, మినరల్స్ ఏం కావాలో, శరీరానికి కావలసిన రసాయన పదార్థాలు ఏం కావాలో అన్నిటినీ ఒక్కొక్క కాయలో దేవుడు ఇమిడ్చిపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఆర్డర్గా చెప్పలేదు, సలహాగా మీ మేలు కోరి చెప్తున్నాను. ఏ పండ్ల సీజన్లో ఆ పండ్లు తినండి, మీ పిల్లలకు కూడా పెట్టండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది జలుబు చేస్తుందని పెట్టకుండా ఉండబాకండి. జలుబు చేసినా దాని వలన ఉపయోగం ఉంది కాబట్టి దేవుడు దాన్ని సూచించాడు. కొన్ని తినకూడనివి చెప్పాడు, కొన్నేమో తినాల్సినవి చెప్పాడు దేవుడు. దేవుని వాక్యములో ప్రభు ఏమంటున్నాడంటే, ఆహారము కాని దాని కొరకు ప్రయాసపడుతున్నారు. దేనికోసం అంట? ఆహారం కాదు అది, కానీ దాని కొరకు కొంతమంది ప్రయాసపడుతున్నారు. ఆహారము కాని దాని కొరకే దాన్ని వెంబడిస్తున్నారు చాలా మంది. కనుక ఆహారము దాని కాని దాని కొరకే మీరు ప్రయాసపడబాకండి. నా ఇష్టము కాని దాన్ని అడగబాకండి. దేవునికి ఇష్టమైంది అడగండి, మీకు ఇస్తాడు. దేవుని కోరుకున్నది అడగండి, మీకు ఇస్తాడు. దేవుడు ఆశపడింది అడగండి, దేవుడు మీకు ఇస్తాడు. ఎప్పుడైనా ప్రభువుని అడిగేవా? ఎప్పుడైనా ప్రభు సన్నిధిలో ప్రార్థించావా? దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 139వ కీర్తన 23 నుండి 25 వచనాల్లో దావీదు ప్రార్థన చేస్తూ అంటాడు, ప్రభువా, నా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా ఉందేమో పరిశోధించి, పరీక్షించి, పరిశీలన చేసి నన్ను బాగుగా తెలుసుకయ్యా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నన్ను పరిశోధించయ్యా, నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశీలన చేయి ప్రభువా. ఎందుకో తెలుసా? నా యందు ఒకవేళ నీకు ఆయాసకరమైన జీవితం ఉందేమో, నా యందు నీకు నచ్చని కార్యాలు ఉన్నాయేమో, నాకు ఇష్టమైనవి కొన్ని ఉండొచ్చు, నీకు అవి అయిష్టంగా ఉండొచ్చేమో. కొన్ని మనకిష్టం, కానీ కొన్ని ఏమో దేవునికి అసహ్యాన్ని కలుగు చేస్తాయి. కొన్ని మనం ఇష్టపడతాం, కొందరు మనలో ఉన్నటువంటి ఆ సుగుణాలను బట్టి, మనలో ఉన్న కొన్ని పరిస్థితులను బట్టి మనల్ని కొంతమంది ఇష్టపడరు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రభువుకి ఇష్టం వచ్చినట్లుగా నీవు బ్రతకగలిగితే, ప్రభువుకి ఇష్టం వచ్చినవి కనుక నీవు అడగగలిగితే, ఏది నీకు మేలుకరమో ప్రభువుకు తెలుసు, ఏది నీకు హాని చేస్తుంది కూడా ఎవరికి తెలుసు? నీకు తెలీదు. అన్ని కనబడిందల్లా బంగారం అనుకుంటావు నువ్వు. కనబడిన మనుషులల్లా మంచి చేస్తారు అనుకుంటావు. కాదు, మంచి అనుకున్న వాళ్ళే ముంచెళ్ళిపోతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
కనుక మనుషుని నమ్మి బాగుపడిన మనిషి లేడు, దేవుని నమ్మి చెడిన వాడు ఇలలో కనబడ్డు. కనుక మెరిసేదంతా బంగారం అని, కనబడేదంతా మంచిదే అని నువ్వు అనుకోబాక. దేవునికి ఏది ఇష్టమో అది, అలాంటి కోరిక నీవు కోరగలిగితే నిశ్చయముగా నీవు ఆరాధించే దేవుడు నీ కోరికను స్థిరపరిచి జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెషయా ప్రవచన గ్రంథములో మనం చూస్తే 10వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, కొంతమంది ఇతరులను బాధ పెట్టడమే ఆశ అంట. చదవద్దు కానీ వినండి జాగ్రత్తగా. 10వ అధ్యాయం 2వ వచనంలో మాట్లాడుతుంటారు, దిక్కులేని వారిని, విధవరాండ్లను, అనాథులను కొంతమంది బాధపరచడమే, గాయపరచడమే పనిగా పెట్టుకుంటారంట. వారి పని ఏంటంటే ఇతరులను బాధపరచడమే. వారి పరిస్థితి ఏంటంటే ఇతరులను గాయపరచడమే. ఇతరులను బాధపరిచి గాయపరిచేటువంటి పరిస్థితులే కొంతమంది జీవితాల్లో. ఎదుటి వారి క్షేమాన్ని కోరేవారు లేరు. నేనే బాగుండాలి, నా జీవితమే బాగుండాలి, నా పరిస్థితే బాగుండాలి అనుకునేవారు కనపడతారు. కానీ నేను క్షేమంగా ఉండాలి, నా తోటి వారు కూడా క్షేమంగా ఉండాలి అనేవారు ఎంతమంది ఉన్నారు? నేనొక్కడే బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి అనుకునేవారు ఎక్కువ పర్సెంట్ కనపడతారు. కానీ నాతో పాటు నేను, నా కుటుంబ సభ్యులతో పాటుగా నా ఊరంతా బాగుండే వాళ్ళు అనుకున్న వారిని ప్రభు దీవించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నీ కోరికను, నీ మనోభిష్టాన్ని దేవుడు ఏం చేస్తాడంటే స్థిరపరిచి, సిద్ధపరిచి జరిగిస్తాడు. ఇది యెషయా ప్రవచన గ్రంథంలో మనం చూస్తే 12వ అధ్యాయం 7వ వచనంలోను, అలాగే హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, యెషయా గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనాల్లో కూడా ఈ మాటలు మనకు కనబడతాయి. హోషేయ గ్రంథంలో కూడా చెప్తాడు, నీవు కోరుకుంటున్నటువంటి కోరిక సరి అయిందిగా కనబట్టలేదు, నీవు కోరిన కోరిక మంచిగా లేదు. యేస్కేలు గ్రంథములో కూడా చెప్తూ ఉంటాడు, 20వ అధ్యాయం 5వ వచనంలో యేస్కేలు గ్రంథములో మాట్లాడుతుంటాడు, ఇతరులను బాధ పెట్టడమే వారి కోరిక అంట. కొంతమంది వీళ్ళని ఏమంటారంటే, మన ప్రకారం చెప్పాలంటే శాడిస్టులు అంటారు. వాడు ఏడుస్తూ ఉంటే వీడు ఏమవుతూ ఉంటాడు, సరదాగా నవ్వుతూ ఉంటాడు. కొట్టేస్తారు, కొట్టేసిన తర్వాత వాళ్ళు ఏడుస్తూ ఉన్నాడు కూర్చొని, ఆహా నవ్వుకుంటూ ఉంటాడు. అంటే వీళ్ళని ఏమనాలా? దేవుని వాక్య ప్రకారం, బయటేమో శాడిస్టులు అంటారు, దేవుని వాక్య ప్రకారం అంటే మూర్ఖులు అంటారు వీళ్ళని. ఎవరంట? అందుకనే ప్రభు చెప్పాడు, మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై బ్రతకాలి అన్నాడు. ఏ తరం వాళ్ళు అంటే వీళ్ళు మూర్ఖులైనటువంటి తరం వారు. మూర్ఖులుగా ఉంటారు, మొండితనంగా ఉంటారు. నేను పట్టిన దానికి 3 కాళ్ళే 4 కాళ్ళు లేవు అనేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నీ కోరికను, నీ మనోభిష్టాన్ని దేవుడు సఫలపరచాలి అంటే నీ ఇష్టము కాదు చేయాల్సింది, ఆయనకి వ్యతిరేకంగా జీవించడం కాదు చేయాల్సింది. ఆయనకి ఇష్టం వచ్చిన కోరిక నీవు అడగగలిగితే ప్రభువు నీ ఆశను దేవుడు, నీ కోరికను దేవుడు, నీ మనోభిష్టాన్ని దేవుడు సఫలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుని వాక్యములో ఇంకొద్ది ముందుకెళ్దాం. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో 145వ కీర్తన 19వ వచనంలో కూడా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటాడు, యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చును అన్నాడు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎవరి కోరిక అంట? చెప్పండి అమ్మ గట్టిగా. ఎవరి కోరిక? ఎవరైతే దేవుని యందలి భయభక్తులు కలిగి ఉంటారో అట్టి వారి కోరికను దేవుడు నెరవేరుస్తాడు. నీ కోరిక నెరవేర్చబడాలి అంటే భక్తి ఉంటే సరిపోదు. భక్తి బోల్డ్ అంత ఉందిలే, ఇబ్బంది ఏమి లేదు. చెప్పుకోలేనంత ఉంది, చెప్పుకోదగినంత ఉంది భక్తి. కానీ ఏమి లేదు, భయమే లేదు. భయం ఉంటే నోరు కుదురుకుంటుందా? ఉండిద్దా? ఉండదా? భయం ఉంటే అన్నీ కుదురుకుంటాయి. ఇప్పుడు ఏమి లేదంటే భయము లేదు, కానీ ఏముంది? భక్తి మెండుగా ఉంది. దానివల్ల ఉపయోగం ఏంది? భయభక్తులు కలిగిన వారి కోరిక నెరవేరుస్తాను అన్నాడు. ఏముండాలి? ఓ దైవజనుడు అన్నాడు, భయము భక్తి 2 అక్క చెల్లెళ్ళంట. ఇద్దరు ఉండాలా. ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు ఉంటే ఇంకొకళ్ళు ఉంటారు. ఈ ఒకళ్ళు లేకపోయినా, ఒకళ్ళు లేకపోయినా ఇద్దరు ఎవరు ఉండరు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ నేను భక్తిపరుణ్ణి, భక్తిపరాలు అన్నీ అనుకోవచ్చు, కానీ బైబిల్ లేకపోతే నువ్వు చేస్తున్న భక్తి శక్తి కలిగిన భక్తి కాదు. అది నీ భక్తిలో ఏముండాలంటే శక్తి ఉండాలి. అరే జ్వరం వస్తే మోకరించి ప్రార్థన చేస్తే జ్వరం తగ్గట్లా. ఏంది నీ భక్తి? ఏమ్మా, హాస్పిటల్లో పరిగెత్తుతున్నావు కానీ, టాబ్లెట్లు వేసుకుంటున్నావు కానీ, జీవం కలిగిన దేవుని నేను నమ్ముకున్నాను, నేను కన్నీరు గారిస్తే ప్రార్థన చేస్తే నా కొడుకో కూతురుకో జ్వరం తగ్గిపోదా, నాకున్న జ్వరం తగ్గిపోదా అని విశ్వాసంతో ప్రభు దగ్గర కూర్చొని, అయ్యా నేను ఎలా హాస్పిటల్కి, నువ్వే తగ్గించాలంటే తగ్గిలేడా? ఎప్పుడన్నా చేసేవాట్లాంటి ప్రార్థన?
ఎప్పుడన్నా ప్రభు పైన జరంగాల టెన్షన్ పడి పరిగెత్తుతావే? ఏదైనా సమస్య రాగానే డాక్టర్ పైన ఆధారపడద్దని నేను చెప్పట్లేదు, కానీ పెద్ద సమస్యలకు పోవాలా డాక్టర్ గారి దగ్గరికి. జ్వరం వస్తేనో, జలుబు వస్తేనో, దగ్గు వస్తేనో దానికి కూడా దేవుడు కార్యం చేయలేడని, అసమర్థుడని దేవుణ్ణి నువ్వు అనుకుంటున్నావేమో. నీ విశ్వాస స్థితి ఎలాగుంది? దేవుని అందరు నీ భయభక్తులు ఎలాగున్నాయి? నేను భక్తిపరుణ్ణి, భక్తిపరురాలని చెప్పుకుంటున్నావు, కానీ నిజంగా నీ భక్తి నీకున్న చిన్న సమస్యను కూడా తగ్గించలేకపోతుందంటే నీ భక్తిలో శక్తి ఉందో లేదో నువ్వే చెక్ చేసుకో. నిజంగా నువ్వు చేస్తున్న భక్తి కరెక్ట్గా ఉంటే నీ భక్తి జీవితాన్ని బట్టి ఆయన నీ కోరికను నెరవేర్చి చూపిస్తాడు. కొద్దిగడ్డకు చప్పట్లో దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చును. ఆయనకి అయిష్టమైన కోరికలు కోరిస్తే ఉపయోగం లేదు. ఆయనకి ఇష్టమైన కోరిక దేవుని దగ్గర నీవు కోరాలి. 118వ కీర్తన 7వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ అంటాడు, ప్రభువు ప్రత్యక్షముగా సమీపముగా నీకు సహకారిగా ఉంటేనే నీ కోరిక నెరవేర్చబడుతుంది. కొంతమంది అనుకుంటారు, ఆయన తీర్చపోతే మా కోరికలు మేము నెరవేర్చుకోలేమేంది, మా తలంపుల ప్రకారం మేము వెళ్తే మా కోరికలు నెరవేర్చవేంది, మాకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి, మాకు ధనం ఉంది, బలగం ఉంది, మా పరిస్థితులు అన్నీ బాగున్నాయి, మేము చేసుకోగలములే, ఎవరి సలహా అక్కర్లా, ఎవరు మాకు సహకరించాల్సిన అవసరంలా, ఎవరి యొక్క సలహాలు మేము తీసుకోవాల్సిన అవసరంలా, మాకు మేము ఏదైనా చేయగలం. కొంతమంది ఆలోచన ఇలాగ ఉంటుంది. అయితే నేను అంటాను, అది బుద్ధిహీనమైన ఆలోచన. నీ కోరిక నెరవేర్చబడాలి అంటే దేవుని వాక్యములు స్పష్టంగా 118వ కీర్తన 7వ వచనంలో ప్రభు ఏమంటున్నాడంటే, ప్రభువే నా పక్షముగా ఉండి నాకు సహకారిగా ఉన్నాడు గనుక నా కోరిక నెరవేర్చబడుతుంది. ప్రభువు నీ పక్షంగా లేకపోతే నీ కోరిక ఏడ నెరవేర్చబడింది? ప్రభువు నీకు సహాయం చేయకపోతే, సహకారిగా లేకపోతే నీ కోరికలు ఎలా నెరవేర్చబడతాయి? భక్తుడైనటువంటి ఆ దావీదు ఏమన్నా తక్కువైనోడా? తక్కువైనోడు దావీదు? లేదే. దేవునికి ఇష్టానుసారుడుగా పిలువబడిన వాడు, ఉద్దేశాన్ని ఎరిగిన వాడు అయినను దావీదు ఏది చేయబోతున్నా ఆయన ఏం చేశాడంటే ప్రభువు దగ్గర విచారణ చేసేవాడు. అయ్యా, నేను ఇది చేయబోతున్నాను ప్రభువా, నేను అది చేయబోతున్నాను, స్టార్ట్ చేయబోతున్నాను, నేను ఈ కార్యాన్ని చేయాలనుకుంటున్నాను, ఇది చేయడం నీ చిత్తమా కాదా? కొంతమంది మాత్రమే దేవుని పిల్లలు ఉన్నారు. ఏ కార్యం చేయబోతున్నా మొట్టమొదటిగా ఫోన్ చేస్తారు, అయ్యా ఈ కార్యం చేయబోతున్నా, దీని కొరకు ప్రార్థన చేయి, మేము ప్రారంభం చేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ లేరు, కొంతమందే ఉన్నారు. ఏ పని చేయబోతున్నా దైవజనుడిగా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఏ కార్యాన్ని ప్రారంభం చేసే మరి కొంతమంది దేవుని పిల్లలు ఉన్నారు. అందును బట్టి నేను సంతోషిస్తున్నాను, వాటిని బట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని తర్వాత దైవజనుడే మీకు మధ్యవర్తి కనుక దైవజనుడికి చెప్పకుండా ఏ కార్యాన్ని ప్రారంభించకూడదు, ఏ కార్యాన్ని చేయకూడదు. యెహోవా నీ కార్యాన్ని సఫలపరచాలి అంటే, యెహోవా నీ కోరికను నెరవేర్చాలి అంటే, దేవుడు నీ కోరికను, నీ మనోభిష్టాన్ని నెరవేర్చాలి అంటే ఆయన నీ పక్షమై ఉండాలి. ఎవరి పక్షంగా ఉండాలి? దేవుడు నీ పక్షంగా ఉంటే నీకు సహాయం చేస్తాడు, సహకారిగా ఉంటాడు. ఆయన నీ పక్షంగా ఉండి నీకు సహకారిగా ఉండి సహాయం చేస్తేనే నీ కోరిక నెరవేర్చబడుతుంది. ఈ మాట నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. నా పక్షంగా ప్రభువు లేకపోతే నా కోరిక నెరవేర్చబడిద్దా? నేను కోరుకున్న గొంతెమ్మ కోరికలు నెరవేర్చబడాలి అంటే, నేను ఆశించినది నా జీవితంలో ప్రభు జరిగించాలి అంటే, సామెతల పుస్తకంలో 10వ అధ్యాయం 24వ వచనం 28వ వచనంలో మనం చూస్తే అక్కడ అంటాడు, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. ఏది నీతిమంతునిగా ఉండి నీవు కోరుకుంటావో దాన్ని దేవుడు జరిగిస్తాడు. ప్రభు పైన ఆధారపడినప్పుడు నిశ్చయముగా దాన్ని దేవుడు చేయగలిగిన దేవుడు. ఇంకా అంటాడు, వారు ఆశించిన దాని వలన వారి కోరిక నెరవేర్చబడగా వారు సంతోషము వాళ్ళు పుట్టిస్తాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీ కోరికను దేవుడు నెరవేర్చాలి అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవునికి విచారణ చేయాలి, దేవుడు నీ పక్షంగా ఉండాలి, ఆయన నీకు సహకారిగా ఉండాలి. ఇంకా అంటున్నాడు, నీవు నీతిమంతురాలుగా దేవుని ఎదుట కనబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు నీవు కోరుకున్నా జరుగుతుంది. అప్పుడు నీవు ఆశించింది ప్రభు నీ జీవితంలో నెరవేర్చగలడు. అప్పుడు నీవు కోరుకున్నటువంటి సంగతులను దేవుడు నీ జీవితంలో నెరవేర్చబడ్డానికి కొరకే అవకాశం ఉంది అని దేవుని వాక్యానుసారంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకోండి. ఈ మాట చదవండి. యోబు గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం.
యోబు గ్రంథం 36:21 చక్కగా చిన్నగా నిదానంగా చదవండి. 36:21 జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము, దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు దానిని కోరుకొని ఉన్నావు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెడుతనము చేయబాగా జాగ్రత్తగా ఉండు. చేయాల్సి అంతా చేసేస్తారు కొంతమంది. చేయాల్సిన మొత్తం చేసేసిన తర్వాత ఏడుస్తూ, అయ్యా ఇది చేయకూడదు అనుకున్నాను కానీ చేసేసాను అయ్యా, ఇప్పుడు నేను బాధపడుతున్నా, బాధ కొరకు ప్రార్థన చేయి, నివారణ కలిగించాలి అని అంటూ ఉంటారు. ఇది కరెక్టా కాదా? ఏమ్మా, ఏది చెయ్యాలో తెలుసు నీకు, ఏది చేయకూడదో తెలుసు నీకు, ఏది మంచిదో ఏది చెడ్డదో దేవుడు తెలియపరిచాడు. నిజంగా రక్షించబడిన నీవు ఎట్లా ఉండాలో ఎట్లా ఉండకూడదో నీకు తెలుసు. తెలిసి కూడా ఎరిగి నీవు పాపములో పడిపోయి చెయ్యరాని పని చేసి చెడుతనాన్ని జరిగించి వేదన పడిపోతూ దుఃఖపడిపోతూ ఫైనల్లోకి వచ్చినప్పటికల్లా శ్రమలోకి వెళ్ళిపోతే, శ్రమలో వచ్చినప్పుడు నన్ను పైకి లేవనెత్తు నిన్ను లేవదీసేవాడు ఎవడుంటాడు? అందుకని యోబును ఏమని ప్రార్థన చేస్తున్నాడు దేవుని దగ్గర అంటే, చెడుతనమును జరిగించకుండా నేను జాగ్రత్త పడతానయ్యా. నేను ఆ జాగ్రత్త పడకపోతే నాకేమొచ్చింది? దుఃఖం వచ్చేసింది. ఆ దుఃఖానుభవం కన్నా ఆ పరిస్థితిని నేను అనుభవించడం కంటే నేను చెడుతనాన్ని జరిగించకుండా ఉండడం మేలు అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదుని గురించి దేవుడు ఒక చక్కని మాట అంటాడు. 78వ కీర్తన 70వ వచనం అంటాడు, దావీదును నేను కనుగొన్నాను, నేను కోరుకున్నాను, గొర్రెల దొడ్డిలో నుండి అతనిని కోరుకొని నేను పిలిచాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడి నుంచి పిలిచాడంట? దావీదు ఏడున్నాడు? గొర్రెల దొడ్లో ఉన్నాడు, గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, గొర్రెల కాపరి. ఇప్పుడు గొర్రెల కాపరిని తీసుకొచ్చి దేవుడు కోరుకున్నాడు కనుక ఇదే నేను కోరుకునే స్థానం అని చెప్పి ఇశ్రాయేలు ప్రజలకు చక్రవర్తిగా దేవుడు దావీదును స్థాపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాగ్దానం చేస్తాడు దావీదుతో, నీ తరువాత నీ సంతానానికి సింహాసనాన్ని ఇస్తానన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ తర్వాత ఎవరికి ఇస్తాను? ఈ సింహాసనం ఇంకెవరికి వెళ్ళదో, నీ తరువాత నీ సంతానము వారికే ఈ సింహాసనాన్ని నేను కేటాయిస్తానని చెప్పాడు. అదే రీతిలో ఇప్పటి వరకు ఆయన సింహాసనం, దావీదుకి ఇచ్చిన వాగ్దానం, ఇశ్రాయేలుల సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచి నేటి వరకును జరిగిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. కనుక నీ ఆశ, నీ కోరికను దేవుడు నెరవేర్చాలి అంటే, నీ ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చాలి అంటే, నీ ఆలోచనను దేవుడు సఫలపరచాలి అంటే, నీవు కోరుకున్నట్లుగా నీకు జరగాలి అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంది కదండి. అవునా? ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక. కొంతమంది ఎక్కువ భాగం ఆశిస్తున్నది ఏంటంటే, అప్పుల నుండి విడుదల పొందాలి, ఆర్థిక పరిస్థితులు బాగుండాలి, ఆర్థికంగా మేము స్థిరపరచబడాలి, ఈ అప్పులన్నీ తొలగిపోవాలి, రెండవదిగా ఆరోగ్యవంతులుగా మేము ఉండాలి. ఆరోగ్యాన్ని అనేకులు ఆశిస్తున్నారు. అయితే జీవము కలిగిన దేవుని సన్నిధిలో దైవజనుడిగా నేనేం చెప్తున్నాను మీకు అంటే, మీరు కోరినట్టు మీకు ఖచ్చితంగా ప్రభు జరిగిస్తాడు. మీరు కోరుకున్న దాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, ఇబ్బంది ఏమి లేదు. అయితే ఆయన కోరుకున్నట్లు ఉంటే, ఎట్టగుంటే ఆయన కోరుకున్నట్టు నువ్వు ఉంటే, ఇప్పుడు భర్త కోరుకున్నట్లుగా భార్య తన ఎదుట కనబడుతుంది అనుకో, తన ఎదుట తన ప్రవర్తన భర్త కోరుకున్నట్లుగా ఉంటే, ఆ భర్త ఆ భార్యని ఏం చేయగలుగుతాడు? ప్రేమించగలుగుతాడు. ఆయన ఒకటి చెప్తుంటే ఈమె 4 చెప్తుంది అనుక, ఆయనకి ఏమైద్ది చెప్పరమ్మా? ప్రేమ వచ్చిద్దా? కోపం వచ్చిద్దా? కోపమే వచ్చింది. వాడు మంచోడు కాదు, మంచోడు కాకపోయినా మరి దేవుని ప్రణాళికలో అతన్ని భర్తగా దేవుడు నీకు ఇచ్చాడు కనుక అతను ఉంటేనే నీకు విలువ. గుర్తుపెట్టుకో, ఎట్లా తోడైనా సరే భర్త నీకుంటేనే ఒక భార్యకు విలువ. భర్త లేని భార్యకి ఏముండదంటే పెద్దగా సమాజంలో విలువ, గౌరవం ఉండదు. ఎలాంటోడైనా కావచ్చు, ఆ భర్తకు నువ్వేం చేయాలంటే ఖచ్చితంగా నీవు లోబడాల్సిందే. నువ్వు లోబడకుండా ఆ వ్యక్తి నిన్ను ప్రేమించలేడు. కొంతమంది లోబడరు, పెత్తనం చేస్తారు. వీళ్ళు చెప్పిన మాట ఆయన వినాలా, ఆయన చెప్పిన మాట వీళ్ళు వినరు. మరి వీళ్ళు పురుషులుగా ఫీల్ అయిపోతారు, అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతారు అనుకుంటా. దేవునికి స్తోత్రం. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి గీత గీస్తే ఇక దాటరు. వాళ్ళు కూడా పాపం ఎందుకు వచ్చిన బాధలే నాకు, ఆమె చెప్పిందే ఇంటే పోయి అన్నట్టుగా ఆమెకి తలకాయ ఉంచేసి కొంతమంది అట్టే వెళ్ళిపోతుంటారు.
ఇప్పుడేం తెలియదులే. ఒకనొక దినం వచ్చింది, ఆ దినాన ప్రభు యొక్క న్యాయ సింహాసనం ఎదురు నీవు నిలబడినప్పుడు, నీ భర్తనేంది కాళ్ళ కింద పెట్టుకున్నా అని ప్రభు అడిగితే అప్పుడు చెప్పాలిగా సమాధానం. అప్పుడు తేల్చేస్తాడు నీ సంగతి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కోరుకున్నట్లుగా నీకు జరగాలి అంటే, ఒక భర్తకు నువ్వు లోబడితే నేను ఎలా ప్రేమించగలుగుతాడో, మన యజమానుడైన ప్రభువుకు కూడా మనం అలాగూ లోబడగలిగితే, ఆయన కోరికను మనం నెరవేర్చగలిగితే, మన కోరికను కూడా ప్రభువు నెరవేరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నా మహిమపడదాం. హల్లెలూయా. యేసు ప్రభు వారి దగ్గరకు ఒక స్త్రీ వచ్చింది. వినండి జాగ్రత్తగా. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చింది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. అదేనా? చూడండి. కనాను స్త్రీ. మత్తయి సువార్త 15వ అధ్యాయము చదువుమ్మా. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. వినండి జాగ్రత్తగా. నీవు కోరినట్టే నీకు జరిగిస్తాడు దేవుడు అని చెప్పాడు. ఎవరు చెబుతున్నాడు ఈ మాట? యేసయ్య చెప్తున్నాడు. అసలు ఎందుకు వచ్చింది ఆమె? కనానీయులు దేనికి సాదృశ్యం అంటే నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యం. ప్రార్థనకొచ్చిన, పాటలు పాడిన, పరిసయ్య సుంకరి ప్రార్థన వేరుగా. ప్రార్థనకొచ్చిన, పాటలు పాడిన, పరిసయ్య సుంకరి ప్రార్థన వేరుగా. పైకి వందనాలందురు, మరి వీరేల పరలోకమెల్లెదరు. మానవులందరూ ఒక్కటేనని, మదిలో మన దేవుడు ఒక్కడేనని. మానవులందరూ ఒక్కటేనని, మదిలో మన దేవుడు ఒక్కడేనని. హల్లెలూయా. బాపట్ల దగ్గర మూలపాలెం అనే గ్రామంలో ఓ పెద్ద సంఘం ఉంది, పెంతెకోస్తు సంఘం. ఆ సంఘములో ఓ సోదరులు పెద్ద ఆయన, మన ప్రియులు ఖమ్మం శిరోమణి గారు లాగుండేవాడు, పొట్టైన రాజా ఆయన పేరు. ఆయన గారిని పాడమంటే, ఇప్పుడు లేడులే, కీర్తిశేషులు అయిపోయారు, మా కూడా కొద్ది బంధువులే. ఆ పెద్ద ఆయన్ని పాడమంటే ఈ పాటే పాడుతూ ఉండేవాడు. ఊరుక పొద్దుగోకులు విమర చేసినట్టు పాడతావేంది అంటే ఆయన అనేవాడు, ఈ పాటలో ఉన్న సత్యం గ్రహించి అబ్బాయి అనేవాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వస్తున్నారు కానీ మనం కోరుకున్న కోరికలు ఏమవట్లేదు, తీర్చబట్టలేదుగా. దేవుని సన్నిధికి అయితే రావడానికి వస్తున్నాం, కూర్చోడానికి కూర్చుంటున్నాం, వింటానికి వింటున్నా కానీ మనము దేవుడు కోరుకున్నట్లుగా ఉండలేదుగా. ఇప్పుడు మన కోరిక నెరవేర్చబడాలంటే, మనం అనుకున్న జరగాలి అంటే, నీవు కోరుకున్నట్లే నీకు జరుగుతుంది అని ప్రభువు కనాను స్త్రీతో చెప్పడానికి కారణం ఏంటి? ఆమెలో ఏం చూశాడు దేవుడు? నువ్వు కోరుకున్నట్టే నీకు జరిగిద్ది అని చెప్పడానికి ఆమెలో ఉన్న శ్రేష్టమైన అనుభవం ఏంటి? ఏం చూసి ప్రభు, అమ్మ ఆగు, నువ్వు ఆగు, కొంచెం సైలెంట్ ఉన్నా, నువ్వు చెప్పేసి ఇలా కూర్చుంటాను. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుని పాద సన్నిధిలో ఆమె కోరుకున్నటువంటి, ఆమెలో ప్రభువు కోరుకుంటున్న అనుభవాలేంటి? ఒక్క అనుభవమే కాదు, ఆమెలో ప్రభు చూస్తుంది. శ్రేష్టమైన 7 అనుభవాలను ప్రభు చూశాడు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి 7 ప్రాముఖ్యమైన అనుభవాలను ప్రభు చూస్తూ వచ్చాడు. ఏమి చూశాడు ఆమెలో? నీవు కోరుకున్నట్టే నీకు జరుగుతుంది. ఎందుకు వచ్చింది ఆమె ప్రభు దగ్గరికి అంటే, నా కుమార్తెకు దయ్యం పట్టిందయ్యా. ఏం పట్టిందంట? వాళ్ళ అమ్మాయికి దయ్యం పట్టింది. నా కుమార్తెకు రోగం వచ్చింది, నా కుమార్తెకు బాధ వచ్చింది, నా కుమార్తెకు దయ్యం పట్టింది. నాయన, ఈ సమస్య నుండి విడుదల కలుగుచ్చే ప్రభువా, నా ఇంటికి రమ్మని అడగట్లేదు. అడిగిందా? అడగట్లా. నా ఇంటికి రాయ్యా, నా కూతురికి ప్రార్థన చేసొద్దు కానీ, నా కూతురు నెత్తి మీద చేయబెడదు కానీ అంట్లా. ప్రభువుని అడుగుతుంది, అయ్యా మాట చెప్పయ్యా, ఒక్క మాట సెలవిస్తే చాలయ్యా, నా కుమార్తె పట్టిన దయ్యము వదిలి వెళ్ళిపోయింది, నా కుమార్తె బాగుపడిద్దనే నమ్మకం, విశ్వాసం నాకుందయ్యా, కనుక నీ దగ్గరికి నేను వచ్చాను. నామకార్థ క్రైస్తవులకు సాదృశ్యంగా ఉన్న కనాను జాతికి సంబంధించిన ఆమె కనాను స్త్రీ అని రాయబడింది వాక్యంలో. ఆమెలో ప్రభువు చూసిన సుగుణాలు ఏంటో త్వరగా మీ జ్ఞాపకం చేసి ముగిచ్చేస్తాను. చూడండి. నెంబర్ 1, మత్తయి సువార్త 15వ అధ్యాయము 21-22 వచనాలు చదువుమా.
యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతమునకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతములో నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభువారు కొన్ని ప్రాంతాలు దర్శిస్తూ వస్తున్నాడు. యేసు ప్రభువారు కొన్ని గ్రామాలు ఆయన దర్శిస్తూ వస్తున్నాడు. దర్శిస్తూ వస్తూ తూరు సీదోన్ అనే ప్రాంతాలకు వచ్చాడు. ఆ ప్రాంతాలకు యేసు ప్రభువారు వచ్చాడన్న సంగతి గ్రహించి ఈ కనాను స్త్రీ యేసు ప్రభువారి దగ్గరకు వచ్చిందంట. ఎవరి దగ్గరికి చెప్పాలి? ఎవరి దగ్గరికి వచ్చింది? యేసయ్య దగ్గరకు వచ్చింది. దేవుని వాక్యం ఉంది యాకోబు పత్రికలో, దేవుని యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరకు వస్తాడు. మనం ఎవరి దగ్గర రావాలి? కొండలో ఉండాలంట. పిల్లోడు మాత్రం చెప్పరే అమ్మా, ఎట్ట రావాలా? దుడ్డుకు రావాలి. ఎట్ట వస్తాడు? చందమామ రావే, జాబిలు రావే, కొండెక్కి రావే, గోగు పూలు దేవే, ఆ పూలు దేవే, ఈ పూలు దేవని వాడిని దొంగ మాటలు చెప్పి అదుగోదు వచ్చేసాడు, చందమామ దిగేసాడని డూప్లికేట్ మాటలు అమ్మ నేర్పించి వాడికి 2 ముద్దలు పెడితే తింటే వాడికి బలం వచ్చింది. అంతేగాని ఏం చెప్పకుండా తిన వండి పెట్ట తిని సత్య సావంటే వాడు బలంగా ఉంటాడా? ఉండలేడు కదా. దేవుని వద్దకు నువ్వు రాకుండా, దేవుని సహాయం అడగకుండా, దేవుని సన్నిధికి రాకుండా నేను ఎట్టే ఉంటా, ఆయనే నా దగ్గరికి రావాలంటే ఎట్టొస్తాడు? బిగ తీసుకొని కూర్చో. అట్టాగే సత్యదాకా అట్టే ఉంటావు. ఆయన దగ్గరకు నువ్వు రాకూడదంట, ఆయన మాత్రం నీకు అన్ని చేయాలంట. ఎట్ట చేస్తాడు? బడాబాబులు కోరిక కొంతమందిదే, మేము రాం చర్చికి. రాబాక, ఎవరు రమ్మన్నా నిన్ను? దేవునికి స్తోత్రం. నేను రాను కానీ నా కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా? ఎన్ని ఆపద నుండి తప్పించాడో, ఎన్ని ప్రాణాపాయ స్థితి నుండి దేవుడు తప్పించాడు. సంఘ ప్రార్థన, సేవకుల ప్రార్థన, దైవజనుడి కన్నీరు కొంతమందికి అర్థం కావట్లేదు. నువ్వు ఈరోజు క్షేమంగా ఉన్నావంటే కొంతమంది అనుకుంటారు నా ప్రార్థన నన్ను బ్రతికి. నీ ప్రార్థన కాదు, నీ ప్రార్థన కన్నా ముఖ్యంగా నీ కొరకు దైవజనుడు చేసే ప్రార్థన నిన్ను బ్రతికిచ్చింది. నీ కొరకు సంఘము చేసే ప్రార్థన నిన్ను బలపరిచింది. నీ ప్రార్థన 1% అయితే 99% దైవజనుడు సంఘము కలిసి చేసిన ప్రార్థన నిన్ను ఆయుష్కాలము ఇచ్చి నిన్ను బలపరిచి నిలబెట్టింది. కనుక అంత గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తుంటే నేను రాను అని భీష్మించుకొని కూర్చుంటే దేవుడికేమి నష్టంలే, నీకే నష్టం. అది దేవుని వద్దకు నువ్వు వస్తే దేవుడు కూడా నీ దగ్గరకు వస్తాడు. రవయ్యా యేసయ్యా మా ఇంటికి, ఓ దైవజనుడు పాట పాడుతూ రావయ్యా యేసయ్యా మా ఇంటికి, నీ రాక కొరకు నేను వేచి ఉన్నాను అన్నాడు. ప్రభు నీ ఇంట్లోకి వస్తే అన్ని సంతోషాలేగా, అవునా కదా? ఒక ఆయన అంటున్నాడు, మా ఇంట్లోకి వచ్చావు కానీ నా ఒంట్లోకి రాబాక అంటున్నాడు. ఎక్కడికి రావచ్చు అంట? ఇంట్లోకి రావచ్చు అంట. ఎక్కడికి రాకూడదు? ఒంట్లోకి రాబాక. అయ్యో ప్రమాదం అది. ఒక ఆమెకు సువార్త చెప్తుంటే ఆమంటుంది, అన్నీ బాగానే ఉంటాయి కానీ బాబు మీ పథ్యాలు మేము చేయలేమంటుంది. ఏం చేయలేదంట? కదిలిబాకనా, మీ పథ్యం మేము చేయలేము. అమ్మ మీలాగా నిష్ఠగా మేము బ్రతకలేము. మీలాగా పవిత్రంగా పరిశుద్ధంగా ఉండాలంటే మా వల్ల కాదు. వల్ల అయితేనే రా. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రైస్తవ మార్గం అంటే చాలామంది అనుకుంటున్నారు పూలబాట అనుకుంటున్నారు. క్రైస్తవ జీవితం పూలబాట కాదక్కో. క్రైస్తవ జీవితం ఏంటో తెలుసా? ముళ్ళబాటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమ లేని క్రైస్తవుడు కానే కాలేడు. నిందలు పడాలి, అవమానాలు పడాలి, కేకరిచ్చి ముఖాన్ని చూసిన అలాగే తుడుచుకొని వెళ్ళి సేవ చేయాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కనుక కనాను స్త్రీ జీవితంలో నీవు కోరినట్టే నీకు జరుగునుగా. కానీ దేవుడు ఆమెకు వాగ్దానం చేయడానికి, ఆమె కోరికను తీర్చడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ప్రభువు దగ్గరకు వచ్చింది. చెప్పండి, ఎవరి దగ్గరకు వచ్చింది? దేవుని దగ్గరకు వచ్చింది. దేవుని దగ్గరకు వచ్చిన ఆమె కోరికను దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. 2వ మాట చదువుదాం. 15వ అధ్యాయం 23వ వచనం. అందుకైనా ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తుంది గనుక ఈమెని పంపేనాయనా అని అడుగుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని దగ్గరకు వచ్చింది కాబట్టి ఆమె కోరికను దేవుడు నెరవేర్చాడు. రెండవదిగా
దేవుని దగ్గరకు వచ్చిన ఆమె అట్లాగే ఆగిపోలేదు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళుతుంటే అక్కడ వారిని వెంబడిస్తూనే ఉందంట. దేవునికి స్తోత్రం చెప్పి అర్థమవుతుందా? నా మాటలు ముగించేయమంటారా? అర్థమవుతుందా? నీవు కోరినట్టు నీకు దేవుడు జరిగించాలి అంటే నెంబర్ 1 దేవుని దగ్గరకు రావాలి. వచ్చిన నీవు ఇక్కడ ఉంటే చాలే, మన ఐటే కాలనీ గిరిగీసుకున్నట్లుగా మేము ఇక్కడే ఉంటాం, ఏడ ప్రార్థనలోనే ఉంటాం, బయటికి మేము రాం. దేవునికి స్తోత్రం. అట్టే ఉండు. దేవుడికి కదా ఒకరోజు లెక్క చెప్పేది. నాదేముంది, దేవునికి మహిమ కలుగును గాక. దైవజనులు అంటారు నువ్వు చెప్పట్లేదేమో, రావట్లేదంట. నేను చెబుతున్నాను బాబా, నా వంతు నేను చెబుతున్నానయ్యా, నా వంతు నేను చెబుతున్నా. మా వాళ్ళు రౌండ్ సర్కిల్ వేసేసుకున్నారు ఐటే కాలనీ సంఘస్థులు. బయటి ప్రార్థనలకి రాము, మా దగ్గర ప్రార్థనలు పెడితే వస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె కూడా అట్టాగే కూర్చుంటే ఆమె కార్యము దేవుడు నెరవేర్చేవాడు కాదు. ఆమె కార్యము దేవుడు నెరవేర్చడానికి కారణం ఏంటంటే యేసును వెంబడిస్తూ వచ్చిందంట ఆమె. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నీవు కోరుకున్న కోరిక దేవుడు నెరవేర్చాలి అంటే నువ్వు ప్రభువుని వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? కొంతమంది ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది, సేవకులు వెంబడించే వాళ్ళు ఉన్నారు. సేవకులు వెంబడించాలి ఎంతవరకు? 50%. పూర్తిగా నీవు ఎవరిని వెంబడించాలి? దేవుని వెంబడించాలా? సేవకులు వెంబడిస్తే ఈ సేవకుడు ఉంటాడు ఊడిపోతాడు తెలియదు, వీని కాదు నువ్వు వెంబడించాల్సిన. ఎవరిని వెంబడించాలి? జీవము కలిగిన దేవుని వెంబడించాలి. ఆమె కోరికను దేవుడు నెరవేర్చడానికి కారణం ఏంటి అంటే ఆమె ప్రభువుని వెంబడించిందంట. శిష్యులే చెప్తున్నారు ఆ మాట. అయ్యా ఇవేంది, వస్తే వచ్చిందిలే, ఆమె సమస్య ఏందో చెప్పింది, అయినా మా వల్ల కాదని చెప్తుంటే ఏది మమ్మల్ని వదిలిపెట్టకుండా మా వెంబడే పడి వస్తుంది ఏంది, మా వెనకాలే దొరుకుతుంది ఏందయ్యా, మా కుమార్తె దయ్యం పట్టిందయ్యా, బాగు చేయి అని కేకలు వేస్తూ తిరుగుతుంది, ఈ గోడ మేము పడలేకపోతున్నావు, నువ్వైనా చెప్పి పంపించు ప్రభు అని ప్రభువు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. బాధపడేవాడికి తెలిసిద్దా బాధ ఏందో, లోటున్న వాడికి తెలిసిద్దా ఆ లోటు ఏందో, కొరతున్న వాడికి తెలిసిద్దా కొరత ఏందో. అన్ని సఫలంగా సౌకర్యంగా ఉంటే అట్టటోళ్ళకి అర్థం కాదు. ఆమెలో ఉన్న కొరత, ఆమెలో ఉన్న లోటు, ఆమె కుమార్తెకి దయ్యం బట్టి బాధపడిపోతూ ఉంటే ఆమెకున్నటువంటి ఆ పరిస్థితిని ఆమె బాధ జీర్ణించుకోలేక వద్దు పొమ్మని చెప్తూ ఉన్నా ఆమె మాత్రం ప్రభువుని వెంబడించడం మానుకోలా, వెంబడిస్తూనే ఉంది. ఆమె కోరినట్టు ప్రభువు జరిగించడానికి రెండవ అనుభవం ఏంటి అంటే ఆమె ప్రభువును వెంబడించడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుని వెంబడించేదా? చెప్తున్నాం. నిజంగా నీవు ప్రభువుని వెంబడిస్తున్నావా? నిజంగా దైవజనుని నీవు వెంబడిస్తున్నావా? నిజంగా సంఘాన్ని నీవు వెంబడిస్తున్నావా? జీవము కలిగిన దేవుని సంఘానికి అనుగుణంగా ప్రతి అడుగు నీవు వెంబడిస్తూ వేయగలుగుతున్నావా? ఎవరిని వెంబడిస్తున్నావు? మనుషులు వెంబడిస్తే ఉపయోగం ఏం లేదు. జీవము కలిగిన దేవుని నీవు వెంబడించగలగాలి. 3వ అనుభవాన్ని చూపిస్తాను. 15వ అధ్యాయం 23-24 వచనాలు. ఆమెతో ఒక్క మాట అయినా చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక 24వ వచనం, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారు నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అని చెప్పాడు. శిష్యులు వచ్చి ఈ మాట చెప్పారు. ఆమె ఎందుకు గోలగోలు చేస్తుంది, మనల్ని వెంబడెత్తుంది, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవట్లేదయ్యా, ఆగిపోమని ఆగిపోవట్లేదు, మనల్నే వెంబడిస్తుందయ్యా, ఆమె కోరినట్టు ఆమెకి ఏదో జరిగించయ్యా అని చెప్తున్నారా? చెప్పలేదు. ఆమె ఎందుకు గోలగోలు చేస్తున్నారు, పంపించాయి అంటే ప్రభువు ఆమె వైపు చూసి అంటున్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజల కొరకే వచ్చాను కానీ నశించిన గొర్రెల కొరకు వచ్చాను కానీ నీ కోసం నేను రాలేదు అని చెప్పాడు. ఇక్కడ 2-3 అనుభవాలు మీకు జ్ఞాపకం చేస్తాను, వినండి జాగ్రత్తగా. నెంబర్ 1, ఒక జాతి కొరకు నేను వచ్చాను అని చెప్పాడు. ఏదా జాతి? భూమి మీద శ్రేష్టమైన జాతి, దేవుడి స్వాస్థ్యమైన జాతి, దేవుడు కోరుకున్న జాతి ఇశ్రాయేలు జాతి. నేను ఆ కులం వాళ్ళ కోసం వచ్చా, ఆ జాతి వారి కోసమే వచ్చానని చెప్పాడు. ఇప్పుడు ఈమె ఎవరు అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్పాడు? నువ్వు మా కులమాంవి కాదు, నేను నీకు చేయను. అదే అర్థం దానిలో. నేను నీకు చేయను, నేను ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చాను, నా సొంత జనుల కోసం వచ్చాను, కానీ నువ్వెవరో కనానీయురాలివి, నీ కోసం నేను ఎందుకు వచ్చాను అన్నాడు. ఏం మాట్లాడాల? ఆమెలో ఉన్న ఓ గొప్ప సుగుణం ఏంటి అంటే ఈ భాగంలో నేను ఇశ్రాయేలు కొరకే వచ్చానని ప్రభువు చెప్పిన ఆమె మాత్రం అక్కడి నుంచి వెళ్ళట్లా, ఆయన వైపే చూస్తూ ఉంది.
ఆయన వైపే ఆయన చెప్తున్నటువంటి మాటలను చూస్తూ ఉంది. నేను నీ కోసం రాలేదు, ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చాను, నా సొంత జనుల కోసం నేను వచ్చానంటే నువ్వు వినవేంది తల్లి, ఎల్లు తల్లి అన్నట్టుగా ప్రభువు చెప్తున్నా ఆ మాత్రం అక్కడి నుంచి వెళ్ళలా. ఆమెలో ఉన్న ఓ శ్రేష్టమైనటువంటి సుగుణం ఏంటి అంటే, నేను నీ కోసం రాలేదు అని తెగేసి దేవుడు చెప్పినా వాళ్ళ కోసం వచ్చేవులయ్యా, నా వైపు కూడా కొద్దిగా కనికరం చూపించయ్యా, వాళ్ళ కోసం వచ్చేవులయ్యా, నేను కూడా నీ సహాయం కోరి వచ్చాను కదా, నన్ను కూడా దాటిపోవద్దు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా, నీవు ఎవరు నారయ్యా, నీవుగాక చోటే లేదయ్యా, నీవుగాక నాకు ఈ లోకంలో ఎవరు నారయ్యా, నాలో ఎవరికి చోటే లేదయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడచిపోకయ్యా. హల్లెలూయా. నన్ను దాటిపోవద్దయ్యా, నువ్వు ఆ ప్రజల కోసం వచ్చేవులే, నా వంక కూడా కొద్దిగా చూడయ్యా, నన్ను కూడా కొద్దిగా జ్ఞాపకం చేసుకోయ్యా అని రిక్వెస్ట్ చేస్తుంది. ఎవరైనా మన దగ్గర సహాయంకి వచ్చినాడు, మేము మావాళ్ళకి చేత నీకు చేయను అన్నాం అనుకో, ఎంత రోషం వచ్చింది మనకి, వచ్చిదారదా, కోపం వచ్చిదారా, ఏందంట ఈయన సహాయం చేయకపోతే ఇంకెవరు లోకల్లో సహాయం చేసేవాళ్ళు లేరేందే, వెళ్తాను పద అని మూతి ముడుచుకొని అటు వెనక్కి తిరిగి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. ఈమె వెళ్తల్లా. ఈవిలో ఉన్న శ్రేష్టమైన గుణం ప్రభువు చూసింది ఏందో తెలుసా, నేను నీ కోసం రాలేదు అన్నా కానీ నేను నీ ప్రజలు నువ్వు అసలు మా దానివి కాదు అని ప్రభు విమర్శనాత్మకంగా మాట్లాడిన ఆమె మాత్రం రోషపడలేదు, కోపపడలేదు, కోపం తెచ్చుకోలేదు, అలగలేదు. ఎవరినన్నా ఒక్క మాట పొరపాటున అన్నారా సచ్చారే. దేవునికి స్తోత్రం. అలగటమే. యజమానుడు ఏదో పాపం ఆ విసుగులో ఉండో ఏదో ఒక ఇబ్బందులో ఉండో ఒక మాట అన్నాడు అనుకో, నన్ను అంటావా ఎంత సాధించిద్దో. దేవునికి స్తోత్రం. ఎవరైనా ఒక మాట పొరపాటున అన్నారనుకో, ఆయన అట్టన్నాడికి ఇదే శోపవారం అంతా. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు అలగకూడదు, రోషం తెచ్చుకోకూడదు, కోపపడకూడదు. ఎలాగుండాలంటే మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. కనాను స్త్రీలో ప్రభువు ఏం చూశాడంటే కోపము చూడలా, రోషము చూడలా, తగ్గింపు జీవితం చూశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం జీవితం? ఏమందావులో నీకోసం నేను రాలేదన్నా ఆమె మాత్రం మాట్లాడలేదు. సరేలేయ్యా, అట్లాగేలేయ్యా, వాళ్ళ కోసం వచ్చేవులయ్యా, నన్ను కూడా చూడయని తగ్గించుకుందే కానీ రోషపడి పౌరుషముతో మాట్లాడుకొని తనను తాను విమర్శ చేసుకొని వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కానాను స్త్రీది కాదు. కనుకే కానాను స్త్రీ కోరికను దేవుడు నెరవేర్చాడు. కొట్టుగట్టికి చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 15వ అధ్యాయంలో 25వ వచనంలో ఆయన దగ్గరకు వచ్చి ఏమవుతుందంటే మ్రొక్కుకుంటుందంట. ఏం చేస్తుంది? మ్రొక్కడము దేనికి సాదృశ్యం అంటే, ఇంకా నువ్వు తప్ప నాకు ఆధారం ఎవరో లేరయ్యా, నువ్వే చేయాలి, నేనే అనుభవించాలి, అన్నీ తిరిగానయ్యా, అన్నీ అలిసిపోయానయ్యా, ఇంకా నాకు ఎవరో లోకంలో సహాయం చేసేవాళ్ళు లేరయ్యా, నీవే తప్పితే ఇంకా నాకు దిక్కు లేరు ప్రభు అని యథార్థంగా తన స్థితిని ఒప్పుకుంటూ పరిపూర్ణంగా ప్రభువు పైన ఆధారపడింది. దేవునికి మ్రొక్కుట అంటే దేవుని పైన ఆధారపడుట. పరమగీతముల గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, అరణ్యములో తన ప్రియుని మీద ఆనుకొని ప్రయాణించుచున్న ఈమె ఎవరు ఈమె అంటే ప్రియుడేమో యేసు ప్రభువారు, అరణ్యమేమో లోకం, ఆధారపడి ప్రియుని మీద ఆనుకున్నదేమో సంఘం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎవరిపైన ఆనుకోవాలి? యెషయా ప్రవచన గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనంలో మనం ధ్యానం చేస్తే అక్కడ అంటాడు, ఎవని మనస్సు నీ మీద అనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తాడు అన్నావు. దేవుడిపై నువ్వు ఆధారపడితే శాంతిగా సమాధానంగా ఉంటావు. మనుషుల పైన ఆధారపడితే పెద్ద శాంతి సమాధానం ఉండదు. ఉన్నట్టు అనిపించింది కానీ, ఉన్నట్టు అనుకుంటావు కానీ పరిపూర్ణంగా శాంతి సమాధానం రాదు. కనుక మనుషులు నమ్ముకోనుడి కంటే, రాజును నమ్ముకోనుడి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని రాయబడింది వాక్యంలో. కనుక ఆ స్త్రీ యొక్క కోరికను దేవుడు తీర్చడానికి కారణం ఏంటి అంటే ఆమె పరిపూర్ణముగా ప్రభువు పైన ఆధారపడింది.
నీవు కోరుకున్నది ప్రభు ఖచ్చితంగా చేస్తాడు, ఇబ్బంది ఏం లేదు. నీవు ఆశించినది ప్రభు నెరవేరుస్తాడు, ఇబ్బంది ఏం లేదు. నీవు కోరుకున్నది ప్రభు నీ జీవితంలో జరిగించాలి అంటే నువ్వు దేవుని పైన ఆధారపడుతున్నావా, లేక నీ సొంత బలం పైన, జ్ఞానం పైన, నీకున్నటువంటి టాలెంట్స్ పైన ఒకవేళ ఆధారపడుతున్నావేమో నిన్ను నీవు విమర్శ చేసుకోవాలి. నన్ను నేను వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. కొంతమంది అనుకుంటారు, పాస్టర్ల వాక్యం చెప్తుంటే, దైవజనుల వాక్యం చెప్తుంటే ఈరోజు అంతా మాకే చెప్తున్నట్టుందే, ఈరోజు మమ్మల్ని పొడిచి మాట్లాడుతున్నాడే, ఈరోజు మా కోసమే సిద్ధపడి వచ్చాడే. దేవునికి స్తోత్రం. మీకోసమే సిద్ధపడిచినాడు. వాక్యము చెప్పాలి, రెండంచులు కలిగిన ఖడ్గం మిమ్మల్ని సరిచేస్తూ ఉంటుంది. వాక్యాన్ని బోధిస్తున్న మమ్మల్ని కూడా సరిచేస్తుంది. మిమ్మల్ని ఆధారపడమని చెప్తున్నాను, నా మనస్సాక్షి నాలో ఏం రే వాళ్ళకు చెప్తున్నావుగా ఆధారపడమని. నువ్వెంతవరకు ఆధారపడుతున్నా? నీ పరిస్థితులు తారుమారైపోయినప్పుడు నీవెంతగా ప్రభు పైన ఆధారపడుతున్నావని నా మనస్సు నాతో కూడా పరిశుద్ధాత్ముడు వాక్యము ద్వారా నన్ను కూడా జరిగేస్తా ఉంటాడు. అందుకే దేవుని వాక్యానికి రెండంచులు కలిగిన ఖడ్గం అనే పేరు. మీకు చెప్పడం మాత్రమే కాదు, దేవుని సేవకులు, ఏ సేవకుడు నోట దేవుని వాక్యం ప్రకటించబడుతున్నా కొంతమంది కొద్ది మందే ఉంటారు, జనానికి చెప్తారు, వాళ్ళు చేయరు. ఆత్మ కలిగిన దైవజనుడు ఎవడైనా, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న దైవజనుడు ఎవరైనా సరే, వారు చెప్తూ ఉన్నప్పుడు వారు విశ్వాసం ఏంటో తెలుసా? నాతో మాట్లాడుతున్నాడు ప్రభు, ప్రజలతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రభువు పైన నీవు ఆధారపడాలి. ఐగుప్తు నీడను ఆశ్రయించిన వారు శాపగ్రస్తులైపోతారు. ఐగుప్తు నీడలో ప్రయాణం చేసేటువంటి వారు, వారికి ఆధారము కనపడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే నిజంగా నీవు దేవుని పైన ఆధారపడ్డావా? కనాను స్త్రీ, ఆమె జీవితంలో ప్రభువు చూస్తున్నటువంటి అనుభవం ఇది. మ్రొక్కుతుంది, అయ్యా ఇంక నువ్వు తప్ప నాకు దిక్కు లేరయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు, కాలము మారినా కష్టాలు తీరినా కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. హల్లెలూయా. నీవు తప్ప ఇంక నాకు ఆధారం లేదయ్యా, కనుక నీ మీద ఆధారపడుతున్నాను, నాకు నీవు సహాయము చేయాల్సిందే. ఇదే 25వ వచనంలో ఇంకో రెండో మాట ఉంది. నెంబర్ 1 మొట్టమొదటి ఆధారపడింది, రెండవదిగా ఏమడుగుతుంది? నాకు సహాయము చేయయ్యా అని అడుగుతుంది. సహాయము చేయమని అడుగుతుంది అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంది. ఏ జీవితం అది? ప్రార్థన చేస్తుంది ప్రభు దగ్గర. నీవు తప్ప నాకు ఆధారం లేదని కాలు మీద పడిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఏమంటుందంటే నాకు సహాయం చేయయ్యా, నన్ను కరుణించయ్యా, నా పైన కృప చూపించయ్యా, నీవు నా ఇంటికి రమ్మని నేను అడగట్లేదు, కానీ ఒక్క మాట చెప్పయ్యా, నా బిడ్డగా బట్టిన దెయ్యం వదిలిపోయిద్దయ్యా, నా బిడ్డ స్వస్థపరచబడిద్దయ్యా, అయ్యా అయ్యా ఒక్క మాట చెప్పయ్యా అని ప్రభువు దగ్గర రిక్వెస్ట్ చేస్తుంది, సహాయం చేస్తుంది. మనం కూడా అమ్మ దగ్గర, నాన్న దగ్గర అప్పుడప్పుడు ఏం చేస్తాం? మారం చేస్తాం, చేయమా? మా వాడు ఉన్నాడు, చిన్న బేబీ కొడుకు, ఇక వాళ్ళ అమ్మకి చుక్కలే. దేవునికి స్తోత్రం, అవునా కదా? ఏదన్నా అడిగాడు అనుకో, ఆ పిల్ల కనుక ఈలేదంటే, స్రవంతి ఈలేదంటే ఆ పిల్ల సంగతి అయిపోయినట్టే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఎంతగా ప్రతిమలాడుతారు, ఎంతగా మారవ చేస్తారంటే ఇచ్చిన దాకా వదిలిపెట్టడం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మా వాడు కూడా ఉన్నాడు రిక్కి, వాడు ఏదన్నా అనుకున్నాడు అంటే దాన్ని తీసియాల్సిందే, దాన్ని ఖచ్చితంగా గొనిపించాల్సిందే. వచ్చేటప్పుడు కూడా చెప్తున్నాడు, హియర్ మౌత్ నేను చర్చిలో పెట్టుకోవాలా, ఫోటో తీయాలంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ మౌత్? నేను ఇలా పెట్టుకుంటాను కదా, ఆ మౌత్ కావాలంట వాడికి, అది ఇంటికి తీసుకెళ్దాం అంటున్నాడు. నేను అంటాను, అది ఇంటికి తీసుకెళ్ళి వాడేది కాదురా, అది దేవుని మందిరంలో ఉపయోగించేదంటే. సరేలే, ప్రార్థన అంతా అయిపోయినా ఒక్కొక్కసారి ఆ బబులును పెట్టమను, పెడితే దానిలో ఒక పాట పాడతాడంట, ఒక ప్రార్థన చేస్తాడంట. నేను వాడు పాట పాడుతున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు నేను వీడియో తీయాలంట, నాకు గుర్తుకుంటుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వాడు ఆశించిన దాన్ని నేనేం చేయాలి? తండ్రిగా చేయాలి. వాడు ప్రార్థన చేస్తున్నాడు, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయని అడుగుతున్నప్పుడు ఏ తండ్రి మనసు అయినా ఎలాగుంటుంది? పోయిన వారమే తెమ్మన్నాడు,
పోయిన వారం నేను ఇవ్వలేదని చెప్పి రాలేలే అన్నాడు. ఇప్పుడు చెప్పాను, సరే ఇస్తాలేరా రారా అంటే నాకన్నా ముందే రెడీ అయిపోయి డాడీ తొందర రాబోయింది వెళ్దాం టైం అయింది అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నేను ఆశించింది నాకు కావాలి, నేను కోరుకున్నది నాకు కావాలి. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర మారం చేస్తున్నప్పుడు, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర మరి ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర మరి గొడవ చేస్తున్నప్పుడు, వారు ఎలాగైతే తల్లిదండ్రుల దగ్గర మరి వారి యొక్క ఆశను తీర్చడానికి, వారి యొక్క ఉద్దేశాన్ని తీర్చడానికి తల్లిదండ్రులకి ఎలాగైతే ప్రయాసపడతామో, అలాగే జీవము కలిగిన దేవుడు కూడా నాకు సహాయం చేయయ్యా అని అడిగితే నోరు తెరిచి పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన నమ్మకంతో సహాయం చేయవా ప్రభువా అని దీనంగా అడిగితే ఖచ్చితంగా నీకు సహాయం ఎందుకు చేయకుండా ఉంటాడు. ఆమె సహాయం చేయమని ప్రార్థన చేసింది. ప్రభు ఆమె కోరుకున్న దాన్ని ప్రభు ఆమెకు అనుగ్రహించాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామం పలుకుదాం. హల్లెలూయా. 26వ వచనాన్ని చదువుదాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 26వ వచనం. అందుకు ఆయన పిల్లలకు పెట్టేటువంటి రొట్టెలు తీసుకొని కుక్కకి ఎవడైనా వేస్తాడా అన్నాడు. చల్లెమ్మ కుక్క అన్నాడు. ఆమె ఏమన్నాడు చెప్పరే గట్టిగా, కుక్క అన్నాడు. కుక్క అనక్కర్లా, మనం అడు జరిగా అన్నాం అనుకో ర్యాష్గా, ఆమె జరగదు, నిన్ను జరుపుద్ది. దేవునికి స్తోత్రం. అంతేనా? ఏందంట నువ్వు చెప్పేదే అన్నారనుకో ఎవరైనా, మనిషికి వచ్చినట్టు వచ్చేసేది కోపం మనకి. ప్రభు ఆమె ఏమన్నాడు తెలుసా? కుక్కలకు మరి పిల్లలకు పెడుతున్న రొట్టె ముక్కలు తీసుకెళ్ళి ఎవడైనా కుక్కలకు పెడతారా అన్నాడు. అంటే డైరెక్ట్గా ఏమన్నాడంటే కుక్క అన్నాడు. అన్నా ఆమె ఏమందో తెలుసా? నిజమే ప్రభువా. చదుమ్మా. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా బల్ల మీద నుండి జారి పడుతున్న రొట్టె ముక్కలు తింటాయి కదా. ఇప్పుడు ఆమె ఏమంటుంది? నేను కుక్కనే అంటుంది. చీప కుక్క అన్నాడు. అంటే ఆమె కూడా ఏమంటుంది? కుక్కనేనయ్యా. విమర్శించి మాట్లాడినా, హీనంగా మాట్లాడినా, పిల్లలకు పెట్టే తీసుకొచ్చి నీకు పెట్టమంటావేం తల్లెప్ప అన్నా కానీ ఆమె ఏమంటుందంటే అవునయ్యా కుక్కనే ప్రభువా, జారిపడే ముక్కలే తినేదాన్నయ్యా, పిల్లలు తింటూ ఉంటే మిగిలిపోయిందే పెట్టమని అడుగుతున్నాను కదా ప్రభువా. అయ్యా జాలి చూపించయ్యా, జాలి చూపించయ్యని తనను తాను ఎంతగా తగ్గించుకుంటుందో, తనను తాను ఎంతగా విమర్శ చేసుకుంటుందో. ఒక్క మాట మనం చదివేవంటే 14 మాటలు చదివేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒక్క మాట పొరపాటున నోరు కుదరక మాట్లాడేవంటే 24 చదువుళ్ళు పుస్తకాలు తెరిచి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. పొరపాటు అయిపోయిందిలే అమ్మా అని మనం చెబుతున్నా, పొరపాటు అయితే అంతలావు మాట అంట, పొరపాటు అయితే అట్ట మాట్లాడతావా అని మనం మాట్లాడతాం. కానీ కనాను స్త్రీ మాట్లాడలేదు. నిజమే ప్రభువా అంటుంది. ఏమంటుంది? నిజమేనయ్యా, నువ్వు కుక్క అంటున్నావు, నేను కుక్కనే. ఆమె తనను తాను పరీక్ష చేసుకుంటుంది. కుక్క అని ఎందుకన్నాడు ఈయన? నాలో ఏమన్నా లోపం ఉందా? నాలో ఏమన్నా పరిస్థితి ఉందా? దేవుని వాక్యంలో కొరింథీ పత్రికలో కుక్క తన వాంతికి తిరిగినట్లు అనేకులు వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. అంటే వెనుకబడిపోయిన జీవితం నాలో ఏమైనా ఉందా? ఆధారపడుతున్నాను, ప్రభు దగ్గర ప్రార్థన చేశాను, ఇంకా నాలో ఏదైనా కొదువు ఉందేమో, ఇంకా ఏదైనా నా జీవితంలో కొరత ఏర్పడిందేమో, ఇంకా నాలో ఏదైనా లోపము ప్రభువు కనపడుతుందేమో అని తన వ్యక్తిగత జీవితాన్ని తాను పరీక్ష చేసుకుంటుంది. నిజమే ప్రభువా, అవును ప్రభువా, అవునయ్యా, నేను కుక్క వంటి దాన్నే నాయన అని తనను తాను పరీక్ష చేసుకుంటున్నటువంటి అనుభవం నీలో ఉందా? ఈ అనుభవం. మాట అంటే ఎదురు మాట్లాడడం కాదు, మాట అంటే బాధపడడం కాదు, మాట ఎదుటి వాళ్ళు నన్ను ఎందుకు అంటున్నారు అనే ఆలోచన చేయాలి. మాట అన్నాడు కానీ ఆమె ఎదురు మాట్లాడలేదు. అవునయ్యా నిజమేనాయన, నేను అట్లాంటి దాన్నేనయ్యా అని తను స్వపరీక్ష చేసుకుంటా ఉంది. నాలో ఇంకా ఏదైనా లోపము నా జీవితంలో ఉందేమో, ఇంకా నాలో ఏదైనా తప్పు ఉందేమో, ఇంకా నా జీవితంలో ఏదైనా పొరపాటు కలిగినటువంటి అనుభవం నా దేవుని ఎదుట కనబడుతుందేమో అని తనను తాను ఏం చేసుకుంటుంది? పరిశీలన, పరీక్ష చేసుకుంటుంది. 139వ కీర్తన 23-25 వచనాల్లో ఇందాక మనం చదువుకున్నాం కదా, అక్కడ అంటాడు దావీదు, నాయందు నీకు ఆయాసకరమైన మార్గం ఏమైనా ఉందేమో పరీక్షించి తెలుసుకయ్యా, పరిశీలన చేసి తెలుసుకయ్యా, పరిశోధించి తెలుసుకయ్యా, నాలో నీకు అయిష్టమైందేమన్నా ఉందేమో,
నువ్వు కుక్కవి అన్న ఆమె అంటుంది, అవును ప్రభువా, నాలో ఇష్టమైంది ఇంకా ఏమైనా ఉందేమో, నన్ను కడుగయ్యా, పవిత్రపరచయ్యా, నా జీవితంలో ఇంకా ఉన్న డాగును, మత్సను, కళంకాన్ని, నాలో ఉన్న లోపాన్ని నేను చక్కదిద్దుకోవలసిన వాటిని నేను చక్కదిద్దుకుంటానయ్యా అని ప్రభు దగ్గర యథార్థంగా తన స్థితిని తాను ఒప్పుకోగలుగుతుంది. అందరూ చేయలేరు ఈ పని, తెలుసా? మాట అంటే మాట మాట్లాడగలరు, కానీ మాట అన్నప్పుడు ఎందుకన్నారు నన్ను అని ఒక్క నిమిషం ఆలోచించలేరు. వాడు ఇంటర్ పరీక్ష బాగా రాశాడు, పక్కనోడు ఎవడు అన్నాడంట, ఎన్ని మార్కులు వస్తాయంటే వీడు చెప్పాడు, వాడు ఏమన్నాడంటే, నీకన్నా నేను బాగా రాశాను, నాకు బాగా వస్తాయి అన్నాడంట. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. వారం తర్వాత రిజల్ట్ వచ్చినాయి, జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. వారం తర్వాత చచ్చిపోయిన ఆ అబ్బాయి రిజల్ట్ చూస్తే జిల్లా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. దేనివల్ల చనిపోయాడు? మాటే. ఆ మాటను కొద్దిగా అన్నప్పుడు, అరే బాగా రాసేవలేరని సమర్థించుకోగలిగితే ఆ తల్లిదండ్రులకి పుత్రోత్సాహం మిగిల్చేవాడా? లేదుగా. కన్నీరు మిగిల్చేవాడా? లేదుగా. ఒక మాట ఎదుటి వాళ్ళు అన్నప్పుడు దాన్ని కొద్దిగా ఆలోచించగలిగితే, ఆ మాటను కొద్దిగా ఆలోచన చేసి ఒరేలే పనులే దేవునికి స్తోత్రం అనుకోగలిగితే, పొరపాటు, తొందరపాటు, ఆత్మహత్యలు అసలు ఉండవు. భారీ గట్టుందని ఒకడు పోతే, తండ్రి తిట్టాడని ఒకడు పోతే, తల్లి కోప్పడుతుందని ఒకడు పోతే, ఇట్లాగ ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఆత్మహత్య చేసుకొని చనిపోయేవాళ్ళు ఒక్క నిమిషం కనుక ఆలోచించగలిగితే, అరే వాళ్ళు ఎందుకన్నారు నన్ను, అసలు అనడానికి నాలో లోపం ఏముంది, ఎందుకు మాట్లాడాన్ని ఒక్క నిమిషం వారి పరిశీలన చేసుకోగలిగితే ఆత్మహత్యలు తగ్గిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓ దైవజనుడికి నేనేం చెప్తున్నానంటే, మనలను మనం పరిశీలన చేసుకోవాలి. ఎదుటి వ్యక్తి వైపు ఒకవేళ నేను చూపిస్తున్నాను అంటే, నా వైపు ఎన్నేళ్ళు ఉన్నాయి? జార్ చెప్పు, ఎన్నున్నాయి? 3. ఒకవేళ నీ వైపు చూపిస్తున్నాను, నీలో తప్పు ఉందని, ఈ 3 వేళ్ళు నా వైపు చూపిస్తున్నాయి, ఈ ఒక్క వేలు ఎవరి వైపు చూపిస్తుంది? వీళ్ళిద్దరి సంగతి ఏందో నువ్వు చూసుకో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వైపు. ఎదుటి వ్యక్తిని ఒక మాట అనేటప్పుడు, ఎదుటి వ్యక్తిని ఒక మాట మనం విమర్శ చేసేటప్పుడు, మనమేంటో మనం తెలుసుకోగలిగితే, మన జీవితాన్ని మనం చక్కబాటు చేసుకోగలిగితే, అసలు ఎదుటోడిని విమర్శ చేయడానికి మనకు నోరు రాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు విమర్శ చేస్తారంటే, వీళ్ళు కరెక్ట్గా లేనోడు ఎదుటోడిని విమర్శ చేస్తారు. వీళ్ళు కరెక్ట్గా ఉంటే ఎదుటోడిని విమర్శ చేయడానికి పెద్ద ఆలోచనతో ముందుకు రారు. ప్రభు అన్నాడు ఆమె ఏమంటుంది? నిజమే ప్రభువా, తన జీవితాన్ని తాను, తన యొక్క అంతరంగాన్ని, తన యొక్క శరీరాన్ని స్పష్టంగా తనను తాను పరిశీలన చేసుకొని, ఇంకా నీ యందు నాకు ఆయాసకరమైన మార్గం, నిన్ను బాధ పెట్టేది ఏదైనా నా జీవితంలో ఉందయ్యో, నన్ను సరిచేయ్యా, నన్ను చక్కబాటు చేయయ్యా, నన్ను పవిత్రపరచయ్యా, నీ దగ్గరకు వచ్చే సహాయానికి నాకు నువ్వు సహాయం చేయాలంటే నన్ను నేను సరి చేసుకుంటున్నాను అని ఒప్పుకుంది. చివరి అనుభవాన్ని చెప్తాను. దేవుని వాక్యంలో 15వ అధ్యాయము 27, 28 వచనాల్లో చదువుమా. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుడి బల్ల మీద నుండి 28 చదువురా. 28. అందుకేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7వ అనుభవం. ఇందాక శ్రవంతి చెప్పింది, విశ్వాసము గొప్పది. నిజమే. ఏం గొప్పదంట? ప్రభు ఆమెలో ఏమి చూశాడు? విశ్వాసాన్ని చూశాడు. ఇప్పుడు చెప్తున్నాడు, నీవు కోరినట్టు నీకు జరుగునుగాక. ఎందుకు జరిగిస్తున్నాను తెలుసా? ఇన్ని మాటలు నేను అన్నా, ఇంత నిన్ను విమర్శ చేసి మాట్లాడినా, నీ కొరకు నేను రాలేదు అని మాట్లాడినా, నీవు కరెక్ట్గా లేవని నిన్ను నేను విమర్శ చేసి మాట్లాడినా, నీవు మాత్రం నాపై నుంచిన విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలను చూసి అంటున్నారు, అయ్యా మీలో ఇలాంటి విశ్వాసం నేను చూడలేదు. నీవు విశ్వాసములో గొప్పదాని అయిపోయావు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీవు కోరినట్టు ప్రభు నీకు జరిగించగలడు. మూలవాక్యం చెప్తున్నాను, 20వ అధ్యాయం కీర్తనల గ్రంథం 4వ వచనం ప్రకారంగా, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఆయన సఫలపరచాలి అంటే, కనాను స్త్రీలో ఉన్న 7 అనుభవాలు నీకు కూడా కావాలి. చెప్పగలరా? నెంబర్ 1, మొట్టమొదటి అనుభవం, యేసు దగ్గరకు వచ్చింది, యేసయ్యని వెంబడించింది, తర్వాత దేవుని యొక్క పాద సన్నిధిలో తనను తాను తగ్గించుకుంది, ఆధారపడింది,
ప్రార్థనా సహాయం కోరింది, తనను తాను పరీక్ష చేసుకోగలిగింది, విశ్వాసములో నిలబడింది. కనుక ఈ 7 సుగుణాలను బట్టి ఆమె జీవితాన్ని, ఆమె ఏది ఆశించిందో దాన్ని ప్రభువు జరిగించడానికి ఇష్టపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనాను స్త్రీ వాస్తవానికి యెరూషలేము నివాసి కాదు, ఇశ్రాయేలు జాతికి సంబంధించింది కాదు, రక్షించబడిన వ్యక్తి అంతకంటే కాదు, అన్యురాలు ఆమె. అన్యురాల్లోనే అన్ని సుగుణాలు చూసి దేవుడు సహాయం చేసి ఆమె కోరికను తీరిస్తే, నీతిమంతులుగా ఉన్నావు, నీతిమంతురాలుగా ఉన్నావు, యేసు రక్తములో కడగబడి విమోచించబడిన దేవుని కుమార్తెగా, కుమారుడుగా ఉన్నావు, అన్యురాలు కోరికే దేవుడు తీరిస్తే మరి నీ కోరికను దేవుడు తీర్చలేడా? తీరుస్తాడు, తీర్చడా? తీర్చగలడు. తీర్చాలి అంటే అన్యురాలైన మనకు జ్ఞానోదయం కలగడానికి అన్యురాలు యొక్క జీవితాన్ని ముందుంచి పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనాను స్త్రీలో ఉన్న 7 అనుభవాలు, 7 సుగుణాలు నీ జీవితంలో కూడా ఉండగలిగితే నిన్ను, నన్ను, నీవు కోరుకున్నట్లుగా, నేను కోరుకున్నట్లుగా పరిశుద్ధుడైన దేవుడు మన జీవితాల్లో కూడా అట్టి కార్యాలను ప్రభు నిశ్చయముగా జరిగిస్తాడు. అందుకని ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో 3వ వచనం నుండి 7వ వచనం వరకు మీరు చదివితే అక్కడ అంటాడు, ముందుగా ఎవరిని నేను పిలిచానో, ఎవరిని నేను నిర్ణయించానో, నా మనోభిష్టము వారిలో నెరవేర్చబడడానికి క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా వారిని విమోచించి వారి కోరికను నేను నెరవేర్చబోతున్నాను అన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిన్ను పిలిచింది దేవుడు నీ కోరిక నెరవేర్చడానికే, నీ ఆశను నెరవేర్చడానికే, నీ ప్రార్థనలు సఫలపరచడానికే ప్రభు నిన్ను పిలిచాడు. కనుక తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, ఓ చిన్న ప్రార్థన ప్రభు దగ్గర చేద్దాం. అయ్యా, నా కోరికను నెరవేర్చయ్యా, నా ప్రార్థన సఫలపరచయ్యా. కనాను స్త్రీ జీవితాన్ని నా ఎదుట పెట్టి నీవు మాట్లాడుతూ వచ్చే ప్రభువా, కృప చూపించి నాకు మేలు చేయి నాయన, నన్ను దాటిపోద్దయ్యా, నన్ను దాటిపోవద్దు నాయనా. నా ఇష్టం వచ్చినట్టు నా కోరిక నేను కోరుకుంటాం కాదు, కానీ నా ఇష్టానుసారమైన కోరిక కానీ నీ ఇష్టానుసారమైన కోరిక, నీవు ఇష్టపడుతున్న కోరిక నేను కోరుకోవడానికి, నీవు ఆశిస్తున్నది నా జీవితంలో కనబడడానికి అయ్యా, నాకున్న పరిస్థితిని బట్టో, నాకున్న స్థితిని బట్టో నా కోరిక నెరవేర్చబడదు. కానీ నీవు కనాను స్త్రీలో చూసిన 7 అనుభవాలు నా వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు అప్పుడు నేను దీవించబడతాను, అప్పుడు నేను ఆశీర్వదించబడతాను, అప్పుడు నా కోరిక నెరవేర్చబడిందని వాక్యము ద్వారా నేను నేర్చుకున్నాను. ఆయన నా జీవితంలో కోరిక నెరవేర్చు ప్రభువా, నా జీవితంలో ఈ ఆశను నెరవేర్చయ్యా, నా ఉద్దేశాన్ని నెరవేర్చు నాయనా, నా ఆలోచన నెరవేర్చు ప్రభు అని దేవుని పాసనదిలో బ్రతిమలాడుతూ దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం. నీ కోరికను నెరవేర్చడానికే, నీ ఆశలు నెరవేర్చడానికే నరావతారిగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. 33 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి, ఒకడు తక్కువ 40 కొరడా దెబ్బలు నీ కొరకు నా కొరకు అనుభవించి, నీ ఆశను తీర్చాలని, నీ కోరికను తీర్చాలని, నీ ఉద్దేశాన్ని బాగు చేయాలి అని, నీ ప్రార్థనను ఆలకించి సమాధానాన్ని నీకు అనుగ్రహించాలని, నీవు ఏది ఆశిస్తున్నావో నీవు కోరుకున్నట్టే నీకు జరుగునుగాక, నీవు కోరుకున్న దాన్ని దేవుడు నీ జీవితంలో నెరవేర్చాలని, నీ కొరకు నా కొరకే సిలువ మరణముందునంతగా శ్రమ పడ్డాడు, గాయపరచబడ్డాడు, నలుగొట్టబడ్డాడు, పిడిగుద్దులు గుడ్డబడ్డాడు. సిలువ మరణాన్ని పొంది, మరణించి, మరణాన్ని జయించి తిరిగి లేచి 40 దినాలు భూమి మీద నుండి 500 మంది చూస్తూ ఉండగా గలిలయ ప్రాంతంలో ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన యేసయ్య తిరిగి వచ్చే దినాల్లో మనం ఉన్నాం. ఏంటి నీ కోరిక? నీ ఆశ ఏంటో? అది ఆత్మానుసారంగా ఉందా? అది శరీరానుసారంగా ఉందా? దేవుడికి అయిష్టమైన కోరికగా ఉందా? దేవునికి ఇష్టమైన కోరికగా ఉందా? నీవు కోరినట్టే నీకు జరుగునుగాక. ఈ మాట నీ జీవితంలో స్థిరపరచాలి అంటే, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచాలి అంటే, నీ కోరిక ఏంటో ప్రభువు చెప్పు, నీ ఆలోచన ఏంటో ప్రభువుకు చెప్పు. ఇంకా ఒకవేళ రక్షణ పొందని వారు ఈ స్థలంలో ఉంటే, వాక్యాన్ని వింటున్న వారు ఉంటే, అందరూ అంతటా మారు మనసు పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందరంతటా ప్రభువు నమ్ముకొని బాప్తిసం పొంది ప్రభు బిడ్డలుగా మార్చబడాలని దేవుడు కోరిక. ఆ కోరిక నువ్వు నెరవేర్చావా? ఆ ఉద్దేశాన్ని నేను నెరవేర్చావా? ఆశను నెరవేర్చావా? నీ ఆశను దేవుడు తీర్చాలి అంటే ఆయన ఆశను కూడా నువ్వు తీర్చాలి కదా. న్యాయమేగా ఆయన అడుగుతుంది. రక్షణ పొందని వారు రక్షించబడండి, రక్షించబడిన వారు ఆయన కోరుకున్న రేవుకి నిన్ను నడిపించేటట్లుగా, ఆయన కోరుకున్నటువంటి స్థితిలో నీవు ఉండేటట్లుగా ప్రభు యొక్క సహాయం కోరుకుందాం.
ఇదే నా కోరిక, నవ జీవన రాగమాలిక, ఇదే నా కోరిక, నవజీవన రాగమాలిక, ఇదే నా కోరిక. యేసులాగా ఉండాలని, యేసుతో బ్రతకాలని, యేసుతో గడపాలి అని, యేసుతో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి పరిశుద్ధుల గుంపులో పరలోకములోకి నేను ఎత్తబడాలని భక్తులు ఆశించారు. నీ ఆశ, నీ కోరిక ఎలాగుందో దేవుని సన్నిధిలో పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా, కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లిస్తున్నాను నాయన. నీ దాసుడు నల్పుడని అయోగ్యుడు నాయన, నిలబెట్టి మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. నీకు వందనాలు. నా మాటలు ఎవరికైనా బాధ కలిగించుంటే నన్ను క్షమించండి, కృప చూపించండి. మేము కోరుకున్నది మా జీవితంలో జరగడానికి, నీవు కోరుకున్నది మేము చేయగలిగినట్లుగా కనాను స్త్రీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని మా కళ్ళకు కట్టినట్లుగా చూయించి వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడుతూ వచ్చేవి. అందుని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని వింటున్న వారందరి జీవితాల్లో వారి కోరికలు మీరు నెరవేర్చమని మీ సేవకునిగా ప్రార్థన చేస్తున్నాను. ఈ కృపను సమాధానం మీరు కలుగు చేసి బలపరచమని, కార్యాన్ని జరిగించమని, విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనొచ్చు ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.